మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క స్పందన మాకు తెలియచేయండి. మీ యొక్క అభిప్రాయాలు సూచనలు మాకు తెలియచేయండి. అలాగే మరి ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రియులరా అనేక మందికి సువార్త అందించాలి అనే ఒక ఆలోచనతోటి మేము ప్రారంభించాం. టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలని ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. అందునిమిత్తమే మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామాను స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులారా, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రియులరా, మరి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని దూరంగా తొలగించుకోవాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయి. గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. గుడారం అనేది ఈ లోకంలో ఉన్నంత వరకునే అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్యమైనటువంటివి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మొదటి గుడారం మన శరీరము. మన శరీరం ఉండే దుర్మార్గాన్ని, కోపము, ఆవేశము, శరీర కార్యాలు ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. ఈ శరీరం ముగించబడిన తర్వాత, ఈ శరీరం మరలా మట్టిలో కలిసిపోయిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. అది శాశ్వతమైనది కనుక రక్తమాంసములు కలిగినటువంటి శరీరము తాత్కాలికమైనది, దేవుడిచ్చే మహిమ శరీరము శాశ్వతమైనది. అలాగే 2వ గుడారము మనం నివాసం చేసే ఇల్లు అని మనం గమనించాం. ప్రియులారా, మన ఇంటిలో అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, మోసం చేసి లంచాలు తీసుకొని వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించుకున్నది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. అది దుర్మార్గత. మన ఇంటిలో దేవుని మందసము ఉండాలని నేర్చుకుంటూ వచ్చాము. మన ఇల్లు ఈ విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి పరలోకములో నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నానని దేవుడు చెప్పాడు. 3వ గుడారం దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈనాడు చాలా మందిరాల్లో పరిశుద్ధత లేని
పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి. దేవుడు ఆశించేది ఏంటంటే దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ఆరాధన విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, వాక్య విషయంలో కానీ, దేవుని మందిరంలో ఏమి జరిగినప్పుడు కూడా అది దేవుని చిత్తానుసారంగా జరగాలి. ఈనాడు దేవుని మందిరాల్లో మానవ పద్ధతులు అనుసరించి కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని పద్ధతి మాని మానవుల పద్ధతిని అనుసరించడం అనేది దుర్మార్గత, దేవుని మందిరములో ఉండే దుర్మార్గత. ప్రియులరా, దేవుని మందిరములో మనం ఏ విధంగా ఉండాలంటే మనం పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. పచ్చని ఒలీవ చెట్ల వలె లేకపోతే అది దుర్మార్గం. దావీదు చెప్పినట్లుగా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని చెప్పాడు. దావీదు వలె మనము కూడా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. 4వ గుడారం దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుని సంఘములో విశ్వాసులైన వారు, సంఘస్థులందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి, వారి మధ్యలో సమాధానము కలిగి ఉండాలి. విశ్వాసుల మధ్యలో సమాధానం లేకపోతే అది దుర్మార్గత. సంఘములో ప్రియులరా మరి ఏకాత్మ ఉండాలి. సంఘములో నీవు నేను ప్రియులరా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడేవారముగా ఉండాలి. సంఘములో ఎవరున్నారు అనేది మనం నేర్చుకున్నామంటే సంఘములో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు లాంటి వారు సంఘములో ఉన్నారు. ఇద్దరు కూడా కలిసిపోయారు. ఎవరు బుద్ధి కలవారో ఎవరు బుద్ధి లేని వారో తెలియని పరిస్థితిని మనం చూస్తాం. సంఘములో ప్రియులరా గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా పండాయి ప్రియులరా, మరి గొడాముకు తీసుకుని వెళ్ళాడు. గురుగులైతే కాల్చబడి మరి అగ్నిలో వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘములో నీవు గోధుమ గింజ వలె ఉండాలి. సంఘములో నీవు బుద్ధిగల కన్యక వలె తగిన సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారునితో పాటు నీవు పెండ్లి విందులోకి వెళ్ళేవాడుగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, సంఘములో ఉండే దుర్మార్గతను గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘములో ప్రియులారా ఈనాడు చక్కని ఆరాధనలు ఉన్నాయి, చక్కని పాటలు పాడుతున్నారు, చక్కగా డెకరేషన్ చేస్తున్నారు. సంఘములో మంచి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, లైటింగ్ అరేంజ్మెంట్ ఉంది, చక్కని వసతులు ఉన్నాయి. చక్కగా సంఘాన్ని చక్కని పులిపీటు వేసి ప్రియులారా ఆ మందిరాన్ని చాలా మరి అందంగా కనిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దైవజనుడు కూడా ప్రతి ఆదివారం మంచి మంచి వర్తమానాలు అందిస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే కొన్ని సంఘాల్లో దిద్దుబాటు అనేది లేదు. సంఘములో దిద్దుబాటు ఉండాలి. దిద్దుబాటు లేకపోతే అది సంఘములో ఉండే దుర్మార్గత. కనుక ఈనాడు మరి సంఘములో వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే ప్రజలకి కోపం వస్తుంది, ప్రజలు వినే పరిస్థితుల్లో ఉండడం లేదు. కారణం ఏంటంటే ఈనాడు తమకు ఇష్టమైనటువంటి బోధల వైపు ప్రజలు తిరుగుతున్నారు. కానీ మరి కపటమైన బోధలు, అబద్ధ బోధలు, కల్పిత బోధల వైపు తిరిగి నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎలా జీవించినా సంఘములో దేవుని విషయంలో నువ్వు ఎలా జీవించినా నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పిన బోధల వైపే చూస్తున్నారు. కానీ ఆ బోధల వైపే వారు చెవి ఎగ్గుతున్నారు. కానీ వాక్యాన్ని ఉన్నట్టుగా మరి నీ తప్పిదాన్ని ఖండించి మరి చెప్పే బోధల వైపు ఈనాడు ప్రజలు వినడం లేదని మనం గమనించాలి. ప్రియులరా, సంఘ కాపరి మరి తనంతట తాను మాట్లాడు, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వాక్యాన్ని చెప్తూ ఉంటాడు, తప్పిదాల్ని ఎత్తు చూపిస్తూ ఉంటాడు, ప్రజల్లో ఉండే తప్పిదాలు
వాక్యం ద్వారా ఎత్తి చూపించినప్పుడు అది మనం సరిచేసుకునే వారముగా ఉండాలని మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నీ తప్పిదాల్ని మరి ఎత్తి చూపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క పాపాలని ఎత్తి చూపించినప్పుడు నీవు వాటిని సరి చేసుకుంటే మంచిది, కానీ సరి చేసుకోకపోతే అది నీకే నష్టమని మనం గమనించాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకల విషయంలో కానీ, దేవుని విషయంలో ఎలా జీవించాలి, ఎంత భక్తిగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, దేవుని విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి, కానుకల విషయంలో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలనే బోధ చెబుతూ ఉంటున్నప్పుడు ప్రజలకి అవి ఏమాత్రం కూడా వినడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వకుండా ప్రియులారా ఏదో కొంత దేవునికి ఇస్తున్నారు, కానీ దేవుడు ఆశించిన విధంగా దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా వారే ఖర్చు పెడుతున్నటువంటి ఆ నేపథ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు అది సరిచేసుకునే వారముగా ఉండాలి. దేవుని సంఘములో మనం దొంగలుగా ఉండకూడదు. దేవుని సొమ్మును మనం దొంగిలించే వారముగా ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం ఇవ్వకుండా ఉంటే అది దుర్మార్గత. కనుక దేవునికి ఇవ్వకుండా ఆశీర్వదించబడిన వారు ఎవరు లేరు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు కూడా లేరు. కనుక ప్రియులారా గమనించండి, దేవుని సంఘములో దిద్దుబాటు కావాలి. దేవుడు నీ తప్పిదాన్ని ఎంచినప్పుడు నీవు సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా నేను సరిచేసుకోను, నా ఇష్ట ప్రకారంగా జీవిస్తానంటే అది నీకే అప్పగిస్తున్నా. కనుక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రియులారా వెళ్ళకముందు ఏం చేస్తామంటే అద్దం ముందు నిలబడతాం. అద్దం ఏం చేస్తుందంటే మన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. మన నిజస్వరూపం ఎక్కడ తల చెరిగిపోయింది, ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ డాగు ఉందో, ఎక్కడ ఏది సరిలేదు అద్దం చూపించినప్పుడు వాటిని సరిచేసుకుంటాం, వెంటనే సరి చేసుకుంటాం. అలాగే వాక్యం కూడా అద్దం లాంటిది. యాకోబు పత్రికలో చెప్తాడు, వాక్యం అద్దం లాంటిది. వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రియులరా మరి మన తప్పిదాలు పరిశుద్ధాత్మ దేవుడు చూపించినప్పుడు వాటిని మనం వెంటనే సరి చేసుకుంటే మంచిది. సరి చేసుకోకుండా అవే కొనసాగిస్తూ ఉంటే ఏ తప్పిదమైతే నువ్వు చేస్తున్నావో, ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో, ఏ పాపములో నీ జీవిస్తున్నావో అదే పాపము నిన్ను కాలుస్తుంది. ఏదో ఒక రోజున ఆ పాపానికి నువ్వు బలైపోతావు. కనుక ప్రియులారా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సరిచేసుకోమని అవకాశం ఇచ్చినప్పుడు మనం సరిచేసుకునే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, సంఘ కాపరి సంఘములో ఎవరైనా తప్పు చేస్తున్నట్టు వినపడినప్పుడు, ఏదైనా చేయరాని కార్యం చేస్తున్నట్టుగా సంఘ కాపరికి వినపడినప్పుడు, లేకపోతే సంఘ కాపరికి ఎవరైనా చెప్పినప్పుడు సంఘ కాపరి ఏం చేయాలంటే అది వాస్తవమో కాదో, అది నిజమో అబద్ధమో తెలుసుకొని, ఒకవేళ అది నిజమైతే, తాను విన్నది నిజమైతే ఆ సంఘ కాపరి ఏం చేయాలంటే ఆ యొక్క వ్యక్తిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి. వ్యక్తిగతంగా కలుసుకుని, బాబు ఇదిగో నీ గురించి ఈ మాటలు వింటున్నాను, మరి అది సరైందా కాదా, అది మంచిది కాదు కదా, నీకు అలా చేయకూడదు కదా, మనం దేవుని బిడ్డలమైనటువంటి మనం అటువంటి తప్పిదాలు చేయకూడదు కదా, వాటిని మానుకో అని సంఘ కాపరి వారిని వ్యక్తిగతంగా హెచ్చరించాలి. హెచ్చరించినప్పుడు అతను సరి చేసుకోకపోతే సంఘ కాపరి ఏం చేయాలంటే తన యొక్క మరి వర్తమానం అందిస్తున్నప్పుడు డైరెక్ట్గా తన పేరు చెప్పుకోకుండా ఫలానా తప్పిదం సంఘములో జరుగుతుందని నాకు వినపడింది, ఆ యొక్క వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి, ఆ యొక్క వ్యక్తి ఆ తప్పిదా నుండి విడిపించడానికి, ఆ పాపం నుండి విడిపించడానికి సంఘమంతా కూడా ప్రార్థన చేయండి అని అనౌన్స్ చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి
సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా కొంతమంది దైవజనులు ఏం చేస్తారంటే ప్రియులారా, మరి తమ వర్తమానాల్లో ఫలానా వ్యక్తి ఈ తప్పు చేశాడని 10 మందిలో చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి సిగ్గుపడే అవకాశం లేకపోలేదు. కనుక సంఘములో దిద్దుబాటు కావాలి. తప్పు చేసిన వాళ్ళు, పాపము చేసిన వాళ్ళు దేవునికి విరోధంగా, మనుషులకు విరోధంగా ఎవరైతే జీవిస్తూ ఉంటున్నారో వారిని ఖండించాలి. దైవజనుడు తప్పును ఖండించాలి. తప్పును ఖండించకపోతే ఆ తప్పును నీవు సమర్థించినట్లే. కనుక ఈనాడు చాలామంది దైవజనులు ఏం చేస్తున్నారంటే, మరి ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపంలో పడి ఉన్నారని వినబడినప్పుడు మరి వారిని గద్దించకుండా ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, వారిచ్చే కానుకల విషయంలో కానీ, వారి వల్ల పొందే లాభాలు కానీ మనం పోగొట్టుకుంటామేమో అని చెప్పి మన సహవాసానికి వాళ్ళు దూరం అయిపోతారేమని చెప్పి మరి తప్పిదాన్ని ఖండించకుండా ఉన్న దైవజనులు కూడా లేకపోలేదు. తప్పును మనం ఖండించకపోతే ఆ తప్పిదం ఇంకొకరు చేస్తారు. తర్వాత ఆ తప్పిదాన్ని ఇంకొకరు చేయడానికి అవకాశం ఉంది. తద్వారా సంఘమంతా కూడా అదే రకమైనటువంటి పాపములో ఉండి, ప్రియులార పౌలు ఏమంటాడంటే పులిసిన పిండి అన్నాడు. దాని సంఘములో పులిసిన పిండి ఉండకూడదు. పులిసిన పిండి ఏమి చేస్తుందంటే ముద్దంతా కూడా పులియేటట్టుగా చేస్తుంది. అది సంఘములో ఆత్మీయత ఉండదు, సంఘములో పరిశుద్ధత ఉండదు, సంఘములో దేవుని ఆత్మ మరి పనిచేయదు. దేవుని ఆత్మకు దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు ఉంటాయి. మరీ విశేషంగా దేవజనుడు ఎంత బలమైనటువంటి వాక్యం చెప్పినప్పుడు కూడా ఆ వాక్యం యొక్క ప్రభావము సంఘములో కనిపించదు. సంఘములో పశ్చాత్తాపం ఉండదు. సంఘములో మారు మనసు కలిగినటువంటి పరిస్థితులు ఉండవు. సంఘములో పులిసిన పిండి ఉంది. కనుక ప్రియులరా, నీవు నేను మరి వాక్యం వింటున్న మనము సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా సంఘములో జీవించాలి. సంఘములో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పిదం దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ మనకి తెలియజేసినప్పుడు ఆ తప్పిదాన్ని మనం సరి చేసుకునే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, దైవజనుడు అనేవాడు సంఘములో దిద్దుబాటు చేయాలి. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘములో, కొరింథీ సంఘములో ఉండే తప్పిదాల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఏమని తప్పుదం ఉందంటే, మీలో కక్షలు ఉన్నాయి, మీలో విభేదాలు ఉన్నాయి, సరి చేసుకోండి అని కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో సంఘాన్ని హెచ్చరిస్తాడు. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు గారు ఏం చెప్తారంటే, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే 5వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మనం చదివితే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇట్టి జారత్వము అన్యజనులోనైనను జరగదు. ఇట్లు చేయుట మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇట్టి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. పౌలు ఆ సంఘములో ఉండే తప్పిదాన్ని ఖండిస్తున్నాడు. అయ్యా, మీలో జారత్వం ఉందని నాకు తెలిసింది. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇట్టి జారత్వం అన్యజనుల్లో కూడా జరగదయ్యా. ఎందుకు మీ సంఘములో జరుగుతుంది? ఇటువంటి పనిని బట్టి మీరు అతిశయిస్తున్నారు, మీరు ఒప్పొంగుచున్నారే కానీ మీరు ఏమాత్రం కూడా దుఃఖపడకుండా అటువంటి పని చేసిన వారిని మీరు వెలివేసిన వారు కాదు, సంఘములో నుండి వెలివేసిన వారు కారని చాలా వేదనతోటి పౌలు ఆ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. జారత్వం జరుగుతుంది. జారత్వం అంటే
పెండ్లి అయిన వాళ్ళు పెండ్లి కాని వారితో చేసే తప్పిదాన్ని జారత్వం అంటారు. వ్యభిచారం అంటే పెండ్లి అయిన వారు పెండ్లి అయిన వారితో పాపం చేసేది వ్యభిచారం. పెండ్లి కానివారు పెండ్లి కాని వారితో తప్పు చేసేది వ్యభిచారం. జారత్వం వేరు, వ్యభిచారం వేరు. కనుక ప్రియులరా, మీలో జారత్వం ఉంది. మీ సంఘములో ఒకడు తండ్రి విప్పదగిన కోకను వాడు విప్పాడు. తండ్రి ఎక్కవలసిన మంచాన్ని వాడు ఎక్కి ఆ మంచాన్ని పాడు చేశాడు. ఇట్టి జాగ్రత్త అన్యజనులో కూడా లేదే. అటివాడిని మీరు వెలివేయండి. అటివాడిని బట్టి మీరు దుఃఖించి ఆ తప్పు చేసిన వాని కోసం ప్రార్థన చేయండి. లేకపోతే వాడు సరి చేసుకోకపోతే వాడిని వెలివేయండి అని పౌలు చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, పౌలు ఇంకా ఆ మాటలు పొడిగిస్తే ఏమంటాడంటే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను కదా. పులిసిన పిండిలాగా ప్రియులరా ముద్దంతా కూడా పులిసిపోద్ది, పులిసిన పిండి కొంచెమైనా. కనుక సంఘం అంతా కూడా పాడైపోయే అవకాశం ఉంది. సంఘానికి అది తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు, అది సంఘములో ఉన్నప్పుడు అది సంఘానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. సంఘములో పరిశుద్ధత పోతుంది, సంఘములో ఆత్మీయత కోల్పోతారు. ప్రియులారా గమనించండి, సంఘములో తప్పిదాన్ని పౌలు ఖండించాడు, సమర్థించలేదు. కనుక వాళ్ళందరూ కూడా అటువంటి తప్పిదం చేస్తూ ఉంటున్నప్పుడు, అయ్యా మీరు ఊరుకుంటే అలాగే ప్రతివారు చేస్తూ ఉంటారు, అది పులిసిన పిండిలాగా అయిపోతుందని పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా 11వ అధ్యాయంలో కూడా వారు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు వారు కక్షలు విభేదాలతోటి ప్రభు బల దగ్గరికి రావడం అనేది మంచిది కాదని 11వ అధ్యాయంలో చెప్తాడు. ఆ తప్పిదాన్ని ఖండించారు. పౌలు చెప్పిన మాటను వారు వినలేదు. వినకుండా కక్షలు విభేదాలు, అభిప్రాయ భేదాలు కలిగి, అసూయలు కలిగి ప్రభు బల దగ్గరికి వచ్చారు. కనుక పౌలు హెచ్చరిస్తున్నాడు, అయ్యా ఇటువంటిప్పుడు మీరు ప్రభు బల చేయటం అసాధ్యం అంటారు. అయినప్పుడు కూడా పౌలు మాట వారు వినలేదు. పౌలు మాట వినుకోకుండా ప్రభు బల దగ్గరికి వచ్చారు. కావున మీరు మీ ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలని హెచ్చరించారు. ఆ మాట కూడా వారు లెక్క పెట్టలేదు, సరిచేసుకోలేదు. సరిచేసుకోకుండా ప్రభు బల దగ్గరికి వచ్చారు. కనుక ప్రియులారా, జరిగిన సంగతి ఏంటంటే, సంఘములో జరిగిన సంగతి ఏంటంటే, కాబట్టి మీలో అనేకులు రోగులై ఉన్నారు, అనేకులు బలహీనులైపోయారు, కొంతమంది నిద్రించారు. పరిశుద్ధత లేకుండా, సంఘములో ఏక మనసు లేకుండా, పొరుగువారితో సమాధానము లేకుండా ప్రభు బల దగ్గరికి వస్తే నువ్వు రోగివైపోతావు, బలహీనమైపోతావు, నీ ప్రాణం కూడా పోయే పరిస్థితిని దైవజనుడు సంఘములు ఉండే తప్పిదాన్ని ఖండించాలి. ఈనాడు చాలా సంఘాల్లో జారత్వమే కాదు కానీ అనేక రకాలైన తప్పిదాలు చేసేవాళ్ళు ఈనాడు సంఘములో ఉన్నారు. తప్పిదాలు సరి చేసుకోకుండా ప్రభు బల దగ్గరికి వస్తున్నారు. అనేక రకాలైన పాపాలకి గురైపోయి దైవజనుడికి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా చేసే పాపాలు చేసేవారు ఈనాడు సంఘములో ఉన్నారు. సంఘములో ఉన్నప్పుడు అది పులిసిన పిండి వలె ఉంటుంది. దైవజనుడు సంఘములో ఉండే తప్పిదాన్ని ఖండించాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. కీర్తనాకారుడు ఏమంటాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఈనాడు దిద్దుబాటు చాలామందికి అసహ్యం కలుగుతుంది. నువ్వు సరి చేసుకోవయ్యా, అది నీకే మంచిది అని చెప్పినప్పుడు వాడు అసహ్యపడుతుంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు దొంగను చూసినప్పుడు
వానితో ఏకీభవిస్తావు. కనుక ఈనాడు సంఘములో ఎవరు కూడా దిద్దుబాటు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండటం లేదు. కనుక సరి చేసుకుంటే అది నీకు ఆశీర్వాదం. లేకపోతే జరిగేది ఏంటంటే, సామెతల గ్రంథంలో ఏముందంటే, ఒకడు ఆ అగ్నిని తన ఒడిలో ఉంచుకుంటే అది వాడిని కాల్చకుండునా అంటాడు. పాపం అనేది అగ్ని లాంటిది. అగ్నిని దాచుకుంటే ఆ అగ్నిని, ఆ పాపమే నిన్ను కాలుస్తుంది. సామెతల గ్రంథంలో ఏముందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందడు. వాటిని ఒప్పుకోవాలి. మనం అతిక్రమాలు దాచిపెట్టకూడదు. అది మనకే నష్టం, తీరని నష్టాన్ని కలిగిస్తాం. ప్రియులారు గమనించండి, చిన్న కుమారుడు తండ్రికి విరోధంగా, దేవునికి విరోధంగా చేసినటువంటి పాపమంతా కూడా తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. తండ్రి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తిరిగి ఇంటిలోకి చేర్చుకున్నాడు. నీవు నేను ఈ మాటలు వింటున్నా. మనలో ఏదైనా తప్పిదం ఉందేమో, దేవునికి విరోధమైన కార్యం మనం జరిగిస్తున్నామేమో, సంఘానికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామేమో, అది మనకే తెలుసు. మన వైపు మనం చూసుకుంటే, ప్రియులరా, నీ యొక్క కాంతిలో మా పాపములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి దేవుని వెలుగులో. కనుక మన పాపాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినప్పుడు దిద్దుబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం. అప్పుడే అది మనకి ఆశీర్వాదం. సంఘానికి ఇచ్చాను. సంఘములో నువ్వు సరి చేసుకోకపోతే అది దుర్మార్గత. నీ పాపమేంటో తెలిసి కూడా నువ్వు సరి చేసుకోకపోతే అది దుర్మార్గత. సంఘంలో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకుందాం. దేవుని చిత్తమైతే మరోసారి ఈ మాటలు ఉండడానికి మనం ఇష్టపడదాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. ఉన్నవారందరినీ మీరు దీవించండి. వాక్యం ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ప్రభువా, బలహీనులుగా ఉంటే, సమస్యల్లో ఉంటే, ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, ఏ రకమైన సమస్యల్లో ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల నుంచి మీరు విడుదల దయచేయండి. యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అవ్వాల్సిన బిడ్డలను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. వారందరికీ తగిన కాలంలో తగిన జతను మీరు ఏర్పాటు చేయండి. మరి వివాహమయ్యి గర్భఫలం లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని, పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో చక్కని జ్ఞానం దయచేయండి. నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.